బైబిల్ చెప్పిన మాట వినాలి. ఎవరు చెప్పిన మాట వినాలమ్మా? బైబిల్ చెప్పిన మాట వినాలి. ఈ మధ్యకాలంలో చెల్లి ఫేస్బుక్లోనూ ఏదో ఒక్క నిమిషం మెసేజ్కి, యూట్యూబ్లో 14 నిమిషాల మెసేజ్కి అలవాటైపోయాం మనం. అందుకని బైబిల్ జోలికి వెళ్ళట్లేదు. మీరు బైబిల్ చదివితే పిల్లరా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఉనికి కనబడుద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి వాక్యమే ఆది కాండం 1వ అధ్యాయం 1వ మాట ఏమనుంది పిల్లరా? దేంతో ప్రారంభమైంది? చదవండి ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అధ్యాయం మనం పరిశీలిస్తే మనిషిని ఎవడు సృజించాడో ఉంది, మనిషిని ఎవడు కలిగించాడో ఉంది, సృష్టిని ఎవడు కలిగించాడో ఉంది, సృష్టి ఎలా పతనమైపోయాడో ఉంది, మళ్ళా సృష్టిని ఏ విధంగా రక్షించుకోవాలో ఉంది. అందుకే బైబిల్ ప్రపంచ గ్రంథం. గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. నేను చాలా పుస్తకాలు చదివానండి. నాకు పిచ్చికి పోయి, మీరు నమ్మరు, పుస్తకాలు చదివి 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 ఇప్పటికి చదువుతున్నాను. ఇప్పటికీ నేను దేన్ని వదలనండి. ఇప్పటికీ అనేక గ్రంథాలు చదువుతున్నాను. నేను చిన్నప్పుడే మా మాస్టర్తో చాలా గొడవ పెట్టుకునేవాడిని. ఆయన ఏమైనా చెప్తే తిరిగి ప్రశ్నించేవాడిని. సార్ దేవుడు ఎవరంటే కొన్ని మాటలు చెప్పి నన్ను కూర్చోబెట్టడం ప్రయత్నం చేసేవారు. నాకు అర్థం కాలేదు, వీళ్ళు చెప్పరేమో అనిపించింది. నేను ఇదే కాకినాడ జిల్లా గ్రంథాలయానికి నేను చాలా రుణపడి ఉన్నాను. తుని జిల్లా గ్రంథాలయానికి చాలా రుణపడి ఉన్నాను. విశాఖపట్నం జిల్లా గ్రంథాలయం చాలా రుణపడి ఉన్నాను. నాకు ఈ 3 జిల్లా గ్రంథాలయాల్లో అప్పట్లో మన గూగుల్ బ్యాచ్ కాదండి, పెద్ద బాల శిక్ష బ్యాచ్. గట్టిగా చప్పట్లు ప్రభువుని మహిమపరచాలి. ఈ గూగుల్ బ్యాచ్కి నాకు తెలిసి పెద్ద జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో మాకు చదువులు ఆ విధంగా చెప్పేవారు. ఎక్కాలు మొదలుకొని, తెలుగు నెలలు మొదలుకొని అన్ని అందులో ఉండేవి. అప్పట్లో పిల్లలు దేవుడు ఎవరని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, దేవుడు చాలా గొప్పవాడని. కానీ నా ఉనికిలో నేను ఎదుగుతున్న కొలది అనేక పుస్తకాలు చదువుతూ నేర్చుకున్నాను. అప్పటికి నాకు బైబిల్ జ్ఞానం పూర్తిగా లేదు. అప్పుడు నేర్చుకున్న మాట ఏంటంటే, దివ్యతి ఇది దేవహ, నిత్యం వెలుగుతున్న వాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. నిత్యం వెలుగుతున్నవాడు, ఆరిపోయేవాడు కాదు. క్రీస్తు పూర్వం లేకపోతే క్రీస్తేసులు అని హెడ్డింగ్ పెట్టించుకునేవాడు కాదు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును వచ్చారు. క్రీస్తు పూర్వంలోనండి పలానా రాజు అండి అని చెప్తారు కదమ్మా. మనం చదువుకున్నాం కదలే ఏమా, క్రీస్తు పూర్వంలోనండి లాడు వచ్చాడండి, మా దేశానికి ఇలా వచ్చాడండి అని చదువుతాం. ఇప్పుడున్నాడా? లేడండి. మరి ఎవడున్నాడు? వాళ్ళ కొడుకులు అన్నారండి. వాళ్ళు మనం వాళ్ళు లేరండి అంటే గతే లేదండి అని చెప్తున్న కవితలు కొన్ని ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పింది ఆది యందు దేవుడు ఉన్నాడు. భూమి ఆకాశములు పుట్టక మునిపే, సమస్త జలచరాలు పుట్టక మునిపే, ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఉన్నవాడు దేవుడు. కొట్టు చప్పట్ల. దేవుడు అంటే వస్తువు కాదు, ఏదో గుడికి పరిమితమయ్యేవాడు దేవుడు కాదు. దేవుడు అనే అంశం ప్రపంచంలో గొప్ప అంశం అండి. హల్లెలూయా చెప్పాలి గట్ట, హల్లెలూయా. అర్థం కావట్లేదు ప్రజలకి. అర్థం కాక ఎవడు మంచి పనులు చేస్తే వాడే దేవుడు అనుకున్నారు. కానీ దేవుని గ్రంథమైన బైబిల్లో క్లియర్గా దేవుడు రాయించాడు. ఏమన్నా తెలుసా? ఆది యందు దేవుడు ఉన్నాడు. మీరు ఇంకా బాగా గమనించగలిగితే మీకు తెలిసిన వాక్యాలు చూపిస్తాను. పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివేస్తారా? ఒకసారి త్వరగా చదివేస్తారా? ఆది యందు చదవండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే చెప్పాలి, వాక్యమే దేవుడై ఉన్నాడు. నాకంటే ముందు ప్రపంచంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ వాక్యం చెప్పడం కొరకు, ఈ ఒక్క మాట చెప్పడం కొరకు అమెరికాలో, ఎక్కడండి? అమెరికాలో సహస్ర దీపవనంలో 7 రోజులు సభలు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నేను అక్కడ నచ్చుకున్నాను ఆ మాట. ఎవరా వ్యక్తి? వ్యక్తి? నాకంటే ముందు పుట్టినవాడు, నాకంటే జ్ఞానం కలిగిన వాడు, ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పటంలో భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి సెల్యూట్ చేసేలా చెప్పినాడు. ఈజ్ నన్ అదర్ దాన్ స్వామి వివేకానంద. నా భారతదేశంలో పుట్టాడు నాకంటే ముందు. ఆయన ఇదే మాట చెప్తూ సహస్ర దీపవనం 1000 ఐలాండ్ పార్క్, మీరు నోట్ చేసుకోండి, లైవ్ వెళ్తా ఉంది. ప్రబోధక రత్నాకరం అనే పుస్తకాన్ని వారే స్వయంగా రాసుకున్నారు. ఎవరు? స్వామి వివేకానంద వారు. ఆయనే చెప్తున్నాడు, నాయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు రా
ఆయన చెబుతూ చివరిలో అంటాడు, నానా ఈ వాక్యాన్ని క్రైస్తవులు ఒకలా అనుకుంటున్నారు, హైందవులు ఒకలా అనుకుంటున్నారు, ముస్లిం సోదరులు మరొకలా అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఈ ప్రపంచ మానవులందరి కొరకు వాక్యమే శరీరధారిగా వచ్చిన క్రీస్తే మోక్ష మార్గం అన్నాడు. కొట్టు చెప్పండి. నేను బుక్ కూడా నోట్ చేస్తాను, లైవ్ వెళ్తున్నాను. మీరు నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు ఈ వాక్యం గురించి, దేవుడి యొక్క మాట గురించి ఆయన చెప్పాడు అంటే, ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే పిల్లరా, నేను చిన్నప్పుడు ఆ పుస్తకాలు చదువుతూ పెరిగాం, నా ఇంట్లో అన్నీ అవే ఉంటాయి. ఆయన చాలా మాటలు చెప్పాడు. ఒకప్పుడు తెలుసో తెలియకో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ శిష్యుడు అడుగుతారు, అయ్యా ఏంటి అని కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, ఏమన్నా తెలుసా అయ్యా, పాలస్తీనాలో కనుక నేను పుట్టి ఉంటే, ఎక్కడ పాలస్తీనాలో, పాలస్తీనాలో పుట్టలేదు, ఇండియాలో పుట్టాడు. పాలస్తీనాలో కనుక పుట్టి ఉంటే యేసు ప్రభు యొక్క పాదాలు ఎవరో కన్నీళ్లతో కడిగినట్టు బైబిల్ చెప్పింది. కానీ నేను నా హృదయ రుధిర ధారలతో యేసయ్య పాదాలు కడిగేవాడిని, అంత పరిశుద్ధుడు అన్నాడు. కొట్టి చెప్పండి, గట్టిగా చెప్పండి, కొట్టాలి. మీరు కొట్టండి, గట్టిగా చెప్పాలి, ఏం పర్లేదు.